రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు చేస్తున్నటువంటి ద్రోహం గురించి ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇదిగో వెళ్ళిపోయిన ప్రభుత్వం ఆఖరి కేబినెట్లో చేసినటువంటి రిజల్యూషన్ ఇవి కూడా అమలు చేయట్లేదు అని పెట్టారు. ఏంటిది సీక్రెట్? ఏ దొంగతనం ఏమైనా చేసావా? మీరేగా అన్యాయాలు అక్రమాలు చేసావా? ఈ సీక్రెట్ డాక్యుమెంట్ నేనే చెప్తున్నాను, పబ్లిక్ డొమైన్లో పెట్టానని. ఇది నేరం అయితే ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాను. మొన్న రాజ్యసభలో ఎవరైతే విరుచుకుపడ్డ మంత్రులు ఉన్నారో వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. ఈ సీక్రెట్ డాక్యుమెంట్ నేను ప్రొసెస్ చేసినందుకు ఏ చట్ట ప్రకారం ఏ శిక్ష విధిస్తారో నేను ఒప్పుకుంటున్నా. ఈవేళ ఈ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, నేనే ఇది అందరికీ ఇచ్చాను. ఈ డాక్యుమెంట్లో ఉన్నది ఎందుకు అమలు చేయలేరో చెప్పడానికి మానేసి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది సీక్రెట్ డాక్యుమెంట్, పైన సీక్రెట్ అని రాసి ఉంటుంది. సీక్రెట్ డాక్యుమెంట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని గొడవ చేసే పరిస్థితిలోకి దిగజారిపోయారంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి ఏం తప్పు చేశాం మేము చెప్పండి? ఎందుకు మా మీద కక్ష? ఇంకా కాంగ్రెస్ని తిడతారేంటి? ఇంత అవమానకరమైనటువంటి ఎన్నికల రిజల్ట్ కాంగ్రెస్కి భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలే. రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ 2% ఓట్లలోకి పడిపోయింది. మీకెందుకు ఓటేశారు? మీరు చికిత్స చేస్తారని, రిపేర్ చేస్తారని, జరిగిన అన్యాయం నుంచి బయటపెడతారని. ఏంటి మీరు చేస్తున్నది? నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు పొమ్మంటే పోతాం అంటారు. ఎవడు పొమ్మంటాడు? ఎందుకు పొమ్మంటాడు? మనం ఏమీ అడగకుండా నిర్లిప్తంగా కూర్చుంటే, అరే మీరు రాష్ట్రం గురించి అడగండి, ఏది ఇస్తామన్నారో అది ఇమ్మనండి, ఏమి ఎక్స్ట్రా కాదు. ఆ రోజున మీ ప్రమేయం లేకుండా కమిట్ అయింది ఇది. ఆ రోజున లోక్సభ రాజ్యసభలో తెలుగుదేశం ప్రమేయం లేదు, కాంగ్రెస్ ప్రమేయం లేదు, వైఎస్ఆర్సీపీ ప్రమేయం లేదు. మనందరినీ బయట పెట్టారు. బయట పెట్టి లోపల వాళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న బిల్లు తయారు చేశారు. ఈ క్యాబినెట్ నోట్ తయారైంది. అరే ఇది అమలు చేయమని అడగటానికి పొమ్మంటే పోతామంటారేంటండి? ఎక్కడొచ్చింది మీకు వీక్నెస్? 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. బేలగా మాట్లాడతారేంటి? మనం ఏమైనా అడుక్కున్నావా బాబు బాబు అనడానికి? హక్కు అండి ఇది. హక్కుని సాధించడానికి ఎందుకంత దిగజారిపోవాల్సి వస్తుంది? ఎక్కడుంది తేడా? చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రేపు 5వ తారీఖున ప్రైవేట్ మెంబర్ బిల్లు వస్తుంది. ప్రైవేట్ మెంబర్ బిల్లు రామచంద్రరావు అనేటువంటి రాజ్యసభ సభ్యుడు పెట్టాడు కాబట్టి ఇవాళ ఇంత చర్చ జరిగింది. నువ్వు కాంగ్రెస్ వాడివి, నువ్వు డ్రామా చేస్తున్నావు. డ్రామా చేశాడో సినిమా తీశాడో ఈవేళ చర్చ అంటూ జరిగింది. నువ్వు దాని అవుట్కమ్ సాధించడానికి ప్రయత్నం చేయకుండా ఇంకా ఎంతకాలం కాంగ్రెస్ అని అందరినీ సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాంగ్రెస్ ఈవేళ మీకేం కౌంటర్ కాదే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి అపోజిషనే కాదు. ఒక్కడు లేడు అసెంబ్లీలో, ఒక్కడు లేడు పార్లమెంట్లో, ఇంకొక ఏడాది అయితే కౌన్సిల్లో కూడా ఒకడు ఉంటాడు. ఎవరి మీద మీరు దెబ్బలాడుతున్నారు? ఎందుకు మిజ్జిలో పెడుతున్నారు? ఇంకొక అత్యంత ప్రమాదకరమైనటువంటి మాట, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గొడవలో పడిపోయి నిన్న ఎవడో వాచ్ చేసినా సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. అత్యంత ప్రమాదకరమైన మాట జైట్లీ గారు అన్నది. ఒరిస్సా సభ్యుడు చేసినటువంటి కామెంట్ మీద స్పందిస్తూ ఏం చేస్తాం, పోలవరం యాక్ట్లో పెట్టారు, అది మేము చేయక తప్పదు. సరే మీరు సుప్రీంకోర్టుకి ఎలాగా వెళ్ళారు కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ రానివ్వండి, ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాం. నిన్న రాజ్యసభలో ఆయన అన్నమాట,
పోలవరం ఆఫ్ చేయడానికి కూడా కుట్ర జరుగుతోంది. అంత సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టులో నుంచి రానివ్వండి, దాన్ని అమలు జరుపుతామని 2 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పోలవరానికి 850 కోట్లు మాత్రం ఇచ్చారంటే ఇదేమైనా డ్రామా జరుగుతుందా? సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్, వీళ్ళు ఏం మాట్లాడకపోతే ఆర్డర్ వస్తుంది. ఇవాటి వరకు నేను వేసాను కేసు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, కోర్టు అడుగుతూ ఉంటుంది, మేము వెళ్తూ ఉంటాం. రేపు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు కాబట్టి కోర్టు టేక్ ఓవర్ చేసి ఏదో ఒకటి ఇస్తుంది. దానికి 4 ఏళ్ళు పడుతుందో ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. అలాగే పోలవరంలో వీళ్ళు డిఫెండ్ చేయలేదనుకోండి, ఒరిస్సా వాదనలో మేము ఒప్పుకుంటున్నాం, పోలవరం కట్టడానికి వీలు లేదు అని ఇస్తే ఆనందపడే పరిస్థితిలో ఉన్నాడు జైట్లీ గారు. చంద్రబాబు నాయుడు గారికి అర్థం అవ్వలేదా? అర్థమై కూడా అర్థం అవ్వనట్టుగా నటిస్తున్నాడా? ఇంత కుట్ర జరుగుతుంటే, ఎందుకంటే హైదరాబాదు తెలంగాణకు ఎలాగో పోలవరం మనకు అలాగా. పోలవరం పూర్తయితే 1000 టీఎంసీ నీళ్లు వాడుకున్నా మనల్ని అడిగేవాడు లేడు. 2000 టీఎంసీ దాటిపోతోంది సముద్రంలోకి. పోలవరం పూర్తయితే అవసరమైతే ఒరిస్సా రాష్ట్రానికి కూడా వాటర్ ఇవ్వచ్చు, శ్రీకాకుళం దాకా కాదు. చిన్న చిన్న లిఫ్ట్లు 10 మీటర్లు 20 మీటర్లు పెట్టుకుని 80% ల్యాండ్ మొత్తం కల్టివేషను, కెనాల్ కల్టివేషన్ కింద తీసుకొచ్చేయచ్చు. పోలవరం అంటే ఏదో 80 టీఎంసీ కృష్ణా జిల్లాకిను 25 టీఎంసీ ఫ్యాక్టరీకి, ఉక్కు ఫ్యాక్టరీకి అనుకోకండి.